ఆశా వర్కర్ల ఆందోళనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాము. ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల మేరకు 18,000 ఫిక్స్డ్ వేతనం చెల్లించాలంటూ హైదరాబాద్ కోటి డిఎంఈ ఆఫీస్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు. దీంతో అక్కడ స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఆశా వర్కర్లు ఈ రోజు కోటిలో ఉన్నటువంటి డిఎన్హెచ్ఓ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. అయితే వారందరూ కూడా 18,000 తమకు రాష్ట్ర ప్రభుత్వం 18,000 ఫిక్స్డ్ జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ రోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లందరూ కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈ మేరకే వారందరూ కూడా డిఎల్హెచ్ కార్యాలయం నుంచి కోటి డిఎల్హెచ్ కార్యాలయం నుంచి అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా వారందరినీ కూడా నివారించారు పోలీసులు. ఎక్కడెక్కడ ఆశా వర్కర్ని అదుపులో తీసుకున్నారు. అయితే వారందరినీ కూడా నివారించే క్రమంలో ఒక ఆశా వర్కరు అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారిపై ఒక్కసారిగా చేసుకుంది. దీంతో పెద్ద ఎత్తున విషయం సంబంధించిన అధికారులు పోలీసులు వారందరినీ కూడా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్ తరలించారు. ఇక చేస్తున్నాడు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారిపై చేసుకున్న మహిళను కూడా పోలీసులు అదుపులో తీసుకొని ఆమెపై కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. మొత్తం మీద ఆశా వర్కర్లు మరోసారి ఆందోళన ఉధృతంగా మారింది. ఆశా వర్కర్లకు 18,000 ఫిక్స్డ్ సాలరీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20,000 పైగా ఉన్నటువంటి ఆశా వర్కర్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సరైనటువంటి జీతభత్యాలు చెల్లించాలంటూ కూడా పెద్ద ఎత్తున ఈ రోజు ఆశా వర్కర్లు పిలుపునివ్వడం. ఇందులో భాగంగానే వారు అసెంబ్లీ ముట్టడికి వస్తున్నటువంటి ఆశా వర్కర్ని పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసి వివిధ పోలీసులు కూడా తరలిస్తారు. సంధ్య, అయితే ఆశా వర్కర్ల ఆందోళన అంటే పోలీసులు అడ్డుకోవడంతో ముగిసినట్టే అని మనం భావించాలంటారా, లేదా వీళ్ళు ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు? గత కొంతకాలంగా ఆశా వర్కర్లకు సరైనటువంటి జీతభత్యాలు చెల్లించాలంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 20,000 మంది ఆశా వర్కర్లు గతంలో కూడా ఆందోళన చేశారు. మనం చూసాం కోటి డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు మొత్తం కూడా ట్రాఫిక్ ని దిగ్బంధం చేసి వారందరూ కూడా ఎక్కడెక్కడ ఆందోళన చేసిన తీరు కూడా మనం చూసాం. ఈ రోజు మరొకసారి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుపుతున్నటువంటి నేపథ్యంలో ఆశా వర్కర్ల సంబంధించిన విషయంలో ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించాలి, సరైనటువంటి జీతభత్యాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఆశా వర్కర్లు ఆందోళన పడబడ్డారు. ఇంకా ఈ రోజు కేవలం అరెస్టులోనే కాకుండా ప్రభుత్వం ఏదైనా ఒక చర్యలు తీసుకునేంత వరకు తమ ఆందోళన యథావిధిగా కొనసాగిస్తామని మాత్రము ఆశా వర్కర్లు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు జరిగినటువంటి ఆందోళనలో కొంత ఉధృతంగా మారింది. అక్కడ వారందరినీ కూడా నివారించే క్రమంలో ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారిపై పోలీసులు అటు ఆశా వర్కర్లు సేవ్ చేసుకోవడం తీవ్ర దుమారం అయితే రేపుతుంది. ప్రస్తుతం ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ గా మారుతుంది. ఇలాంటి వారిపై కూడా కఠిన చర్యలు కూడా అధికారులు కూడా శిక్షణ ప్రశ్న. రైట్ సునీల్.